హాయ్ అండి. కమ్మని మటన్ కూర చేసుకుందామా? గ్రేవీతో సూపర్‌గా ఉంటదండి. సింపుల్‌గా చేసేయొచ్చు. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నూనెలో బాగా వేయించండి. పసుపు కూడా వేసి వేయించండి. బాగా వేగినాక ఇప్పుడు ముందుగా మటన్‌ని కొంచెం వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నామండి. ఆ మటన్ ముక్కల్ని వేద్దాం ఇప్పుడు. బాగా కుక్ అయినాయండి మటను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉల్లిపాయల్లో వేసి వేగనిద్దాం. ఒక 2 నిమిషాలు వేగాక టమాటాలు వేద్దామండి. ఒక 2 టమాటాలు వేద్దాం. ఎందుకంటే గుజ్జు కోసం. ఇవి బాగా మెత్తబడాలండి. అప్పుడే బావుంటుంది. ఇప్పుడు కొంచెం మెత్తపడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు సరిపడినంత కారం, ఉప్పు, ధనియా పొడి వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకొని సరిపడినంత నీళ్లు పోసుకుందాం. మనం మటన్ ఉడకపెట్టిన నీళ్లు కూడా ఉన్నాయి కదా! అవి కూడా పోసుకుందామండి. ముక్క మునగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని పొయ్యి హైలో పెట్టేసి ఉడకపెట్టుకుందామండి. బాగా ఉడకాలండి. మటన్ కదా! ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్‌గా ఉంటది. ముక్కకి ఉప్పు, కారం అన్నీ పడతాయండి. చూసారా? చాలా యమ్మీగా ఉంది గదా! ఇప్పుడు మరికొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. ఎంత యమ్మీగా ఉందో కదా! వేడి వేడి అన్నంలో ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉందండి. చాలా యమ్మీగా ఉంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టపడి తింటారు. ఎప్పుడన్నా ఒకసారి మటన్ చేసుకోవచ్చులెండి. రోజు మనం చేయం కదా! చేసుకున్నప్పుడు గూడా కమ్మగా వండుకొని తినడమే. బిర్యానీ వైబ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.